ట్రంప్ పాల్గొన్న ఒక డిన్నర్ మీటింగ్లో కాల్పులు, ఒక ఆఫీసర్ మీద జరిగిన కాల్పులు అయితే ఆయన సేవ్ అయ్యారు. ప్రెసిడెంట్ ట్రంప్ తర్వాత దైవవశాత్తు ఆయన రక్షింపబడ్డారంటూ ఆయన మాట్లాడారు. ఏంటి అంటే యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాల క్రమంలో ట్రంప్ మీద జరిగిన కాల్పుల వెనుక అమెరికా ఏతర శక్తుల ప్రమేయం ఉందా, లేకపోతే అంతర్గతంగానే ఈ కుట్ర జరిగిందా? ఆయన్ని టార్గెట్ చేశారా, లేకపోతే ఆయన పాల్గొన్న డిన్నర్లో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చూశారా? ఓవరాల్గా ఏం చేస్తోంది? డీప్ స్టేట్ కూడా తెలియనంత ఇదిగా అక్కడ కాల్పులు జరిగాయంటే ఇంటెలిజెన్స్ వైఫల్యంగా చూడాలా, లేకపోతే దీన్ని కొన్ని దేశాలు కొందరు అభివర్ణించినట్టు ఒక ట్రంప్ ఆడిన డ్రామాగా చూడాలా? దీనికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కర్నల్ వివి రావు గారు, కర్నల్ పరమేశ్వర్ గారు, అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కర్నల్ వివి రావు గారు, ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూసి తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. Well, thank you very much. That was very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement. And this was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press. And in a certain way it did, because the fact that they just unified, I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun. సో చూసాం కదా సార్, కర్నల్ వివరావు గారు ఆఫీసర్ వాజ్ షాట్ అనే మాట చెప్తూనే ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవటం వల్ల ఆయన సర్వైవ్ అయ్యారని కూడా. బట్ ఈ కాల్పులు జరపటం, లేకపోతే అటెన్షన్ డ్రా చేయటం, ఇవన్నీ కాదు. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్పిరసీ థియరీ లేదా ఒక డ్రామా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? జనరల్గా ఉండాలండి. ఎందుకంటే ఇండివిజువల్ ఎంత విపరీతమైన కోపం ఉన్నా కానీ ఇటువంటి చర్యలకి జనరల్గా పాల్పడదు. అయితే ఈ మధ్యన ఒకటి చూస్తున్నాం, ఎస్పెషల్లీ లాస్ట్ 2.5 decades-లో ఇంటర్నెట్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం, సోషల్ మీడియా స్ప్రెడ్ అవ్వడం, మనుషుల్లో లోన్లీనెస్ పెరగడం, ఏకాంతంగా ఉండిపోయి ఒక అదో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఈ వోక్స్ అన్న కాన్సెప్ట్, తర్వాత ఏదో ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్, ఇటువంటివన్నీ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ క్లాస్లో చాలా వరకు కనిపిస్తున్నాయి. దానివల్ల లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఒక్కళ్ళే సొంతంగా కొంతవరకు ప్లాన్ చేసుకుని, ఎస్పెషల్లీ అమెరికా అటువంటి దేశంలో అది కొంచెం ఈజీ అవుతుంది. మన దేశంలో అయితే కష్టం అవుతుంది. కానీ అమెరికాలో గన్స్ సిటిజన్స్ కింద పర్చేజ్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు రేంజెస్కి వెళ్ళి. అలాగే వెహికల్స్ కొనొచ్చు, విపరీతంగా కొనొచ్చు. సో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల లోన్ వుల్ఫ్ అటాక్ కూడా మనం రూల్ అవుట్ చేయలేం. ఎస్, ఒక లార్జర్ కాన్స్పిరసీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమయంలో ఐఆర్జీసీ మీద ఒక కన్ను కనిపిస్తుంది. ట్రంప్ గారు ఓన్ కాన్స్పిరసీ థియరీలో ఆయన బాల్ రూమ్ కట్టించుకోవాలి వైట్ హౌస్లో, కాబట్టి ఈ డ్రామా వల్ల ఏంటంటే బాల్ రూమ్ కట్టించడానికి వీలు పడుతుందని ఒకటి. తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ కొన్ని నెలలుగా నడుస్తూనే ఉంది. తర్వాత డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్ సింపతి ఎవరికి ఎక్కువ కావాలి, ఎస్పెషల్లీ మధ్యలో కొన్ని ఎలక్షన్స్ కానీ పోల్స్ కానీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఒకటి మాత్రం, అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్కి సెక్యూరిటీ కరెక్ట్గానే ఏర్పాటు చేశారు, ఎయిర్పోర్ట్ టైప్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తర్వాత రియాక్షన్ కూడా బాగా జరిగింది.
మన ప్రస్తుతానికి మాత్రం లోన్ వుల్ఫ్ అటాకే అనుకుందాం, ఎందుకంటే మీడియాలో వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం లోన్ వుల్ఫ్ కిందే అటాక్ కనిపిస్తుంది. అయితే అతను ఎందువల్ల ట్రంప్ మీద అంత కోపం వచ్చింది, లేకపోతే ట్రంప్ మీద కోపమా, లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద కోపమా, ఇంకా కాకపోతే ఇంకా మీడియా మీద కోపమా, ఎస్పెషల్లీ అది కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంతమంది టాప్ కరెస్పాండెంట్స్ ఒకే చోట దొరకడం చాలా కష్టం, అది కూడా ఉండొచ్చు. అదేమి డీటెయిల్స్ రాలేదు, అది చూద్దాం. కాకపోతే ఏంటంటే విఐపి సెక్యూరిటీ మాత్రం ప్రపంచంలో విపరీతంగా ఒక డేంజరస్ గేమ్ కింద తయారైంది. వెనుజులా ప్రెసిడెంట్ని అమెరికా ఏకంగా ఇండిపెండెంట్ కంట్రీ నుంచి లిఫ్ట్ చేసి తీసుకురాగలిగింది. అటువంటి పరిస్థితుల్లో చాలా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత విపరీతమైన సెక్యూరిటీ లేయర్స్ పెట్టినంత మాత్రాన సెక్యూరిటీ పెరిగిపోతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఒక పర్సంటేజ్ దాటిన తర్వాత విపరీతమైన ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుంది. అంటే దానికి ప్రపోర్షన్గా ప్రజల ఫ్రీడమ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్లోనే చూడండి, దాదాపు జరగని చర్చలకి 10-15 రోజులు మొత్తం ఇస్లామాబాద్, రావల్పిండి అంతా క్లోజ్ చేస్తారు. అసలు ఎవరిని కదలనివ్వట్లేదు, సేల్స్ లేవు, ఏమీ లేవు. సో ఇటువంటి సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడం నిజంగా ప్రజలకి చాలా కష్టంగానే ఉంటుంది. మన దేశంలోనే చూస్తాం, ప్రతి పొలిటికల్ ఫిగర్ కూడా ఎంత కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ విపరీతమైన సెక్యూరిటీ తోటి తిరుగుతున్నారు. దానివల్ల కామన్ మ్యాన్కి యాక్సెస్ తగ్గిపోయింది. ఎవరైతే మాస్ అప్పీల్ మీద ఎలక్షన్ అయ్యారో వాళ్ళు మాసెస్కి దూరం అయిపోతుంది. ఇదొకటి డేంజరస్ ట్రెండ్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వయలెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ డెమోక్రసీలో చాలా వరకు ఒపీనియన్స్ వేరువేరుగా ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది. అయితే నేను చెప్పిందే కరెక్ట్ అన్నది అదొకటి బ్యాడ్ ట్రెండ్ ఒకటి డెమోక్రసీలో వస్తుంది. ఈ విధంగా చూడాలని నా అభిప్రాయం. చెప్పండి. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు మీరేమంటారు? విఐపి సెక్యూరిటీ ఒక డేంజరస్ గేమ్ అయిపోయింది, కల్నల్ రావు గారి అబ్జర్వేషన్. రెండోది కాన్స్పిరసీ థియరీ, ఇంకో ప్రెసిడెంట్ ఉంటే కాన్స్పిరసీ థియరీ అనే మాట కొంతమేరకు విశ్వసించవచ్చునేమో. ట్రంప్ ఉండేసరికి దాన్ని అంత పెద్దగా నమ్మశక్యం అనిపించట్లా. ఎందుకంటే ఒకే ఆయన దగ్గర ఉండే స్క్రిప్ట్లు కానీ స్క్రీన్ ప్లేలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు ఎలా ఆడితే మనం కూడా చూసాం, వెస్ట్ బెంగాల్లో వీల్ చైర్లో కూర్చొని డ్రామాలు చేసిన వాళ్ళని చూసాం. నాకు ఎందుకో సిమిలారిటీ కనిపిస్తుంది. ఐ మే బి రాంగ్ ఆల్సో, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. ఓకే, మీకు మీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి, మీ ప్రేక్షకులకు కూడా. సో ఫస్ట్ థింగ్, విఐపి సెక్యూరిటీ హెస్ ఆల్వేస్ బిన్ డేంజరస్ గేమ్ అండి. టెర్రరిజం అనే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి విఐపి సెక్యూరిటీ హెస్ ఆల్వేస్ బిన్ బిగ్ గేమ్. మీరు ఇనిషియల్ ఎల్టీటీ డేస్ నుంచే మీరు చూశారు. ఇన్ఫాక్ట్ హమాస్, ఎల్టీటీఈ, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ హ్యావ్ బీన్ ది ఇనిషియల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇంక్లూడింగ్ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ ఉండేది. వెరీ డేంజరస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సరే, ఒకళ్ళకి టెర్రరిస్ట్, ఇంకోటికి ఫ్రీడమ్ ఫైటర్ అంటారు ప్రపంచంలో. సో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. కానీ అప్పటి నుంచే విఐపిని టార్గెట్ చేయడము, మీరు గుర్తు తెచ్చుకున్నారంటే హిస్టరీలో స్వీడిష్ ప్రైమ్ మినిస్టర్ ఒలాఫ్ పాల్మే గారిని చంపేశారు. అప్పటి నుంచి కెనడీని చంపారు. అండ్ యూనో అట్లా వెనక్కి వెళ్తుంటే ఇంకా చాలా ఉంటాయి అసాసినేషన్స్, క్లియర్ గా ఓపెన్ లోకి వచ్చి చంపినవి. అప్పటి నుంచి విఐపి సెక్యూరిటీ ఆల్వేస్ బిన్ డేంజరస్ గేమ్. 2 అడుగులు 3 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు ముందరే ఉండాలి వీళ్ళు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనేవాళ్ళు. దట్ బీయింగ్ సెడ్, మీరు ఫర్ మీ ఈ హిల్టన్ లోది ఇది ఫస్ట్ టైం కాదండి కాంగ్రెషియల్ డిన్నర్ అవి జరగడము. వ్యాలిడ్ పాయింట్ రావు సార్ ఎత్తారు. అది బాల్ రూమ్ కావాలనేది ఆయన ట్రంప్ మాట్లాడుతున్నాడు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు వైట్ హౌస్ లో బాల్ రూమ్ కావాలి అనేది. సో దానికన్నా కూడా ఐ ఫీల్ దిస్ ఇస్ మోర్ టార్గెటెడ్ అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అండి. ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. అండ్ వాడు అట్లాంటి చోట వాడు అండ్ ఏరియా శానిటైజేషన్ జస్ట్ ఆ హోటల్ ఏరియా కాదు, నియర్ బై విసినిటీస్ ఇంక్లూడింగ్ ఏరియాస్ ఆర్ ఆల్సో శానిటైజ్డ్ అండి. అంటే మీకు ఆ ఏరియాలో డ్రోన్స్ ఎగరనివ్వరు, ఆ టెర్రసెస్ అన్ని క్లియర్ చేస్తారు, క్లోజ్ బై లో ఉన్న బిల్డింగ్స్ అన్ని ఏవైతే రేంజ్ లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తారు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్రిల్. వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్, నేను హైదరాబాద్ లో నేను పోస్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఎంసీఎం అనే ఒక ఆర్మీ ఆర్గనైజేషన్ ఉంది, దానిలో ఉన్నప్పుడు మేము ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారిని హోస్ట్ చేశామండి ఒక స్టూడెంట్స్ కాన్వకేషన్ కోసం. ఆయన స్టూడెంట్స్ అంటే ఎక్కడికైనా వచ్చేవారు ఆయన, ప్రణబ్ ముఖర్జీ గారు యాజ్ అ ప్రెసిడెంట్.
సో మేము రిక్వెస్ట్ చేస్తే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన వస్తానన్నారు. స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఆర్మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్ కాన్వకేషన్ ఉంది రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన వస్తానన్నారు. కాన్వకేషన్లో వచ్చి డిగ్రీస్ ఇస్తానన్నారు. ఆ టైంలో ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ఇన్వోక్ అవుతుందండి ఆయన వచ్చేటప్పుడు. ఆ ప్రెసిడెంట్ ప్రోటోకాల్ అంటే ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన. అండ్ మేము కమిషన్ అయినప్పుడు మాకు సైన్డ్ కరపత్రం వస్తుంది. ప్రెసిడెంట్స్ కమిషన్ అంటారు మాది. ఇండియన్ ఆర్మీలో డిఫెన్స్ ఫోర్సెస్ అందరికీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో కమిషన్ అయిన వాళ్ళకి ప్రెసిడెంట్స్ కమిషన్ వస్తుంది. ప్రెసిడెంట్ సైన్ చేసింది. సో ఆయన వచ్చినప్పుడు, ఆయన కానీ ఆవిడ కానీ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, బ్లూ జోన్ అని. అంటే బ్లూ జోన్ అంటే ఆయనకి ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ 200 మీటర్ల దూరంలో ఉండే వాళ్ళు అందరినీ స్కాన్ చేస్తారు. ఆరెంజ్ జోన్ అంటే 100 మీటర్లు, రెడ్ జోన్ అంటే 50 మీటర్లు. 50 మీటర్ల దూరంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆయనకి దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మూమెంట్ 4 రోజులు ముందర నుంచి ఫ్రీజ్ అయిపోతుంది. అంటే నేను పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కమిటీ కాబట్టి దానిలో ఉన్నాను, ఆయన విజినిటీలో ఉన్నాను, ఆయనతో టీలో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి ఏమైందంటే 4 రోజులు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. నేను నా ప్రైవేట్ కార్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రైవేట్ కార్ని కంప్లీట్గా శానిటైజ్ చేశారు. ఆ ప్రైవేట్ కార్ని నా పర్సనల్ కార్, దాని తర్వాత ఆ ప్రైవేట్ కార్ని 1 నిమిషం కూడా ప్రెసిడెంట్ సెక్యూరిటీ దూరం పోనీయదు. అలాంటివి మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఉంటాయండి ప్రెసిడెంట్ అంటే. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. మల్టిపుల్ వెపన్స్ పెట్టుకున్న తను రావడం అనేది ఇట్స్ షాకింగ్. స్పెషల్లీ సిఐఏ ఉన్నప్పుడు ఇట్ ఈస్ షాకింగ్. ఇంకో విషయం ఏంటంటే, ఎస్, గన్ కల్చర్ అనేది చాలా ఓపెన్ కల్చర్ యూఎస్ఏలో. అండ్ లోన్ వుల్ఫ్ అటాక్ అవ్వచ్చు, అతను డెమోక్రాట్ అని, ఇప్పుడు అటాక్ చేసిన అతను డెమోక్రాట్, ఒకతను డెమోక్రాట్ మెంబర్షిప్ ఉంది అతనికి, యాక్టివ్ డెమోక్రాట్ అని, అది కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. సో ఐ క్లియర్లీ సీ ఇట్ యాజ్ అ కాన్స్పిరసీ థియరీ. మీరు ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ చూసారంటే, మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, గవర్నటోరియల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, అటార్నీ జనరల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, లెఫ్టినెంట్ గవర్నటోరియల్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎంటైర్ నేషన్ విల్ బి అండర్ ఎలక్షన్స్. అండ్ మీరు ప్రిడిక్షన్స్ చూసారంటే ప్రతి పోల్స్టర్స్ అంటారు కదా, ఈ సెఫాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ ప్రెడిక్షన్ ప్రతి దానిలో చూస్తే మినిమం లీడ్ టు డెమోక్రాట్స్ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఇస్ 4.5% ఆఫ్ ఓట్స్ అండి. మినిమం 4.5% నుంచి 6% దాకా ఓట్ స్వింగ్ చూపిస్తున్నారు ప్రతి చోట, అది రిపబ్లికన్ ఏరియా ఉన్నా, డెమోక్రాట్ ఏరియా ఉన్నా కూడా. విచ్ మీన్స్ అండ్ 35 out of 100 కాంగ్రెసియల్ సీట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఆ నెంబర్స్, 1-2 ఇటు అటు ఉండొచ్చు కానీ మోస్ట్లీ ఇట్ ఇస్ రైట్. అంటే మీరు చూడండి, 35% ఆఫ్ ద సీట్స్ ఆర్ గోయింగ్ టు ఎలక్షన్స్, విచ్ మీన్స్ దీనిలో ఆయన దెబ్బతిన్నాడు అంటే ఆయనకి మెజారిటీ పోతుంది కాంగ్రెస్ లో. సో ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ అండి. అండ్ ఐ ఫీల్ సర్టన్లీ దట్ దేర్ ఇస్ మోర్ టు ఇట్. డీటెయిల్స్ ఆబ్వియస్లీ రానివ్వరు, ఆయన ప్రెసిడెన్షియల్ పవర్ లో ఉన్నారు. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ని స్వింగ్ చేయడానికి ఆయన మీద, అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఆయన మీద. ఇన్ఫాక్ట్ మార్చ్ 2014 నుంచి చూసుకుంటే, మార్చ్ 2014-16 నుంచి చూసుకుంటే ఆయన మీద దిస్ ఇస్ ద రిజిస్టర్డ్ 6th అటెంప్ట్, ఇంక్లూడింగ్ గోల్ఫ్ కోర్స్ లో ఒక అటెంప్ట్ అయింది, బుషెస్ లో దాక్కుని ఒకతను అటెంప్ట్ చేయడం జరిగింది, ఎలక్షన్ ర్యాలీలో ఆయన చెవికి దెబ్బ తగలడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఇది మాత్రం విత్ ట్రంప్ ఫర్మ్లీ ఇన్ ద సీట్ యాజ్ ప్రెసిడెంట్, హిల్టన్ లాంటి హోటల్లో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం వైట్ హౌస్ ఈ డిన్నర్ అవ్వడము, సో డెలిగేట్స్ డిన్నర్ అవ్వడం. అండ్ ఐ ఫీల్ దెర్ ఇస్ మోర్ టు ఇట్ దాన్ కెన్ బి సీన్ అండి. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ అబ్జర్వర్ అండ్ ఐ కెన్ హోల్డ్ మై ఒపీనియన్ అండ్ ఐ కెన్ హోల్డ్ మై బ్రీఫ్. కాబట్టి ఇన్ మై పర్సనల్ వ్యూ, మై మైండ్ అంటే నా మనసు, నా మైండ్ ఏం చెప్తున్నాయంటే, క్లియర్లీ దిస్ ఇస్ క్రియేటెడ్ క్రైసిస్. అండ్ దీన్ని ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్ స్వింగ్ ని ఆపడానికి యుఎస్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిషన్ అబౌట్ టారిఫ్స్, దాని ఎఫెక్ట్ ఆపడానికి, అండ్ ఇరాన్ వార్, ఆయన ఫెయిల్డ్ టాక్స్, మళ్ళీ ఇస్లామాబాద్కి ఆయన డెలిగేట్స్ పంపించలేదు, లాస్ట్ మూమెంట్ లో విత్డ్రా చేసుకున్నాడు, ఆ టాక్స్ ఎక్కడికి కదలట్లేదు, దాని బ్యాక్లాష్ ఆపడానికి క్లియర్ గా ప్లాన్ చేయించిన ప్లాట్ అని నాకు అనుమానంగా ఉందండి. ఐఎమ్ షూర్ ఇది అనుమానంగానే ఉండిపోతుంది, కానీ మేబీ ఎప్పుడైనా బయటకు వచ్చిందంటే మేబీ ఐల్ బి ప్రూవ్డ్ రైట్. బట్ ఏమో ఇంకొక 20-25 ఏళ్ల తర్వాత ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైనా పుస్తకాలు రాస్తే అప్పుడు బయటకు రావచ్చు. అండ్ ఓ 25 ఏళ్ల తర్వాత. అలాంటివి మనం 25 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, అలాగే ఇంకో 25 ఏళ్ల తర్వాత ఆ తరం చదువుతుంది. ఒకసారి పేకేట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేట్ ప్రసాద్ గారు, దాదాపు 1960s 70s నుంచి కనుక మనం చూస్తే హాలీవుడ్ మూవీస్
తర్వాత బాలీవుడ్, తర్వాత తెలుగు, మన సూపర్ స్టార్ కృష్ణ నడిచిన గూఢచారి 116, ఇలాంటి చాలా ఇది చూస్తే ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడో చూసాం, ఈ స్క్రీన్ ప్లేలు, ఈ స్క్రిప్ట్లు చూసాం. ఇలాంటి వాటి ద్వారా సానుభూతి పొందాలనే ఒక దయనీయ స్థితికి ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళిపోవటాన్ని ఎలా చూస్తున్నారు? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతోంది అది కాన్స్పరసీ థియరీ అనేది. ఎందుకంటే ఇందాక కల్నల్ పరమేశ్వర్ చెప్పినట్టు 50 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు పూర్తిగా వ్యక్తుల్ని, అందులో ఉండే ఆ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ని, ఇండివిజువల్స్ని స్కాన్ చేసి శానిటైజ్ చేసే ఒక ప్రక్రియ మన దేశంలోనే ఉన్నప్పుడు సిఐఏ తర్వాత ఇంకో 17 నిఘా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా అక్కడ కాల్పులు జరిగాయి అంటే దాని నుంచి సానుభూతి పొందాలనే ఈ ప్రయత్నం కొంచెం దౌర్భాగ్యం అనిపిస్తట్లా, అదే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్థాయిలో. ఇప్పుడు వాసుదేవన్ గారు ఇక్కడ ఏంటంటే డైరెక్షనరీ టాక్టిక్స్ గా చూస్తానండి నేను దీన్ని. ఒక పక్కన ఆయనకి ఇరాన్లో ఫెయిల్యూర్ అయింది, దానికి ఎక్కడ ఎగ్జిట్ పాత్ ఏంటి తెలియట్లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ దాన్ని కూడా ఏమవుతుందో తెలియట్లేదు. ఎందుకంటే దాన్ని ఏమంటున్నారంటే దాని డైవర్షనరీ టాక్టిక్స్ ఇరాన్ మీద వారానికి కూడా ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే దీన్ని ఎలా చూపించే ప్రయత్నం జరుగుతుందంటే ఈయన మంచి యోధుడు, ఈయన మృత్యుని జయించిన మృత్యుంజయుడు అలా అని చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ నేను ఎలా చూస్తానంటే పాపి చిరాయు లాగా చూస్తాను దీన్ని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, ఇది వరకు ఎలక్షన్స్లో కూడా ఇలా అటాకులు జరిగినప్పుడు ఏమైంది అనేది మనం చూసుకోవాలండి. ఎందుకంటే సేమ్ ఇటువంటి సిచ్యువేషనే మనము చూసిన దాంట్లో రీగన్ గారి మీద అటాక్ జరిగింది, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ హోటలే. అయితే అప్పుడు దానికి ఏంటంటే మార్చ్ 30, 1981లో జరిగిందండి. సేమ్ హిల్టన్ హోటల్లోనే జరిగింది. ఆయన పాపులారిటీ పడిపోతోంది. అయితే ఆయన మీద షూట్ చేసిన తర్వాత ఆయన చెస్ట్ దగ్గర తగిలింది, ఆయన రికవర్ అయిపోయారు. మాకు ఒక హ్యూమరస్ కామెంట్ ఇచ్చారు, హనీ ఐ ఫర్గాట్ ద డక్ అని ఒక కామెంట్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ దాని తర్వాత ఆయన పాపులారిటీ 11 to 13% పెరిగిందండి. ఈవెన్ 1912లో కూడా థియోడోర్ రూజ్వెల్ట్ ఆయన మీద కూడా అటాక్ జరిగింది. అంటే ఒక 1.5 hours ఆయన అడ్రస్ చేసిన తర్వాత అటాక్ జరిగింది. మళ్ళీ తర్వాత షార్ట్ టర్మ్లో ఆయన పాపులారిటీ పెరిగినప్పటికీ ఎలక్షన్ ఓడిపోయారు. మనం ట్రంప్ గారి మీద కూడా చూసాం. ఇలాగే కాదు, ఈవెన్ వరల్డ్ అక్రాస్ మనం చూస్తుంది. ఊగో చావెజ్ మీద కూడా జరిగింది, అప్పుడు ఇమీడియట్ పాపులర్ అయ్యాడు. అంటే కొంతము ఈ డిక్టేటర్షిప్ లేకపోతే ఈ అరిటోక్రసీ వీటిలో ఉండే వాళ్ళకి ఇది ఒక ప్రోటోకాల్, నోన్ ప్రోటోకాల్గా మనం చూడొచ్చండి. దీనివల్ల ఇదొకటి అనుకుంటే, ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి, ఎవరు ఖచ్చితంగా నిర్దిష్టంగా ఇదని అయితే ఎవరు చెప్పలేరు. కానీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ అటాకర్ ఎవరైతే ఆయన షూట్ చేశాడో ఆర్ చేసే ప్రయత్నం చేశాడో అతను ఈ అటాక్ జరిగే 10 నిమిషాల కంటే ముందే ఈ డీటెయిల్స్, ఆయన మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో అతని ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాడు. ఈ కారణాల చేత నేను ఈ అటాక్ చేస్తున్నాను, వీళ్ళు దేశానికి మంచి కాదు అని చెప్పడం ప్రయత్నం చేశాడు. ఇంకేం చెప్పాడు, అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికా అంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మెన్, అటువంటిది సెక్యూరిటీ ఎంత దారుణంగా ఉందో చూడండి. నేను 1-2 ముందు రోజులు వచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాను, నా ఆర్మ్స్ అవన్నీ నేను అసెంబుల్ చేసుకున్నాను. ఆ 1-2 days ముందు వచ్చినప్పుడు ఎవడు పట్టించుకునేవాడే లేడు ఇక్కడ, సెక్యూరిటీ ఇంత దారుణంగా ఉంది. అంతా వచ్చిన తర్వాత ఏదో ప్రెసిడెంట్ వస్తున్నాడంటే జస్ట్ ఆ ముందు రోజు రాత్రి అప్పుడు సెక్యూరిటీ టైట్ చేశాడు. సో యుఎస్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది సెక్యూరిటీ అంశంలో అని అతను చెప్పాడు అనమాట. అది నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందని తెలియదు, కానీ వరల్డ్స్ పవర్ఫుల్ ఆర్మీ, వరల్డ్ పవర్ఫుల్ డిఫెన్స్, వరల్డ్ పవర్ఫుల్ సెక్యూరిటీ, సిఐఏ, FBI ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇంత లూప్ హోల్ని ఆయన ఎలా తీయగలిగాడు? అంత ఈజీగా అవుతుందా అసలు?
ఇది ఏంటంటే చర్చనీయాంశం అవుతుంది. సో అతనైతే ఇంకా ముందే చెప్పేశాడు కదా. సో దీంతో మనము ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అండి, ట్రంప్కి ఏంటంటే ఒక పిచ్చోడి చేతిలో ఆయుధం ఇవ్వడం అంటారు కదా, ఆ ట్రంప్ పరిస్థితి అలా ఉంది. సో ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. సో దాంతోపాటు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అమెరికన్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి అవుతోంది, ఏ రోజు ఏమవుతుందో అన్నది. సో దాంతో మిత్రులు శత్రులు అందరూ దూరం అయిపోయారు. సో అందు గురించి ఇంకా మనము రాబోయే 2-3 నెలల రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాలండి. రైట్. కర్నల్ రావు గారు, ఐఆర్జీసీ ఇన్వాల్వ్మెంట్ మీద అంటే కాసేపు ఈ ట్రంప్ డ్రామాని పక్కన పెట్టేస్తే ఐఆర్జీసీ ఇన్వాల్వ్మెంట్ మీద ఏమన్నా చిన్నపాటి క్లూ అయినా దొరుకుతుందా? అంటే వాళ్ళ దేశ సరిహద్దులు దాటి ఇక్కడ దాకా వచ్చి, లేదా ఆల్రెడీ ఇక్కడే ఉన్న సానుభూతి పరులు, ఇరాన్లో ప్రస్తుతం నడుస్తున్న రెజీమ్కి సానుభూతి పరులు ఎవరైనా ఇది ప్లాన్ చేసి ఉండవచ్చా? అంటే ఇంకో కోణం కూడా అన్ని డిస్మిస్ చేసుకుంటూ ఫైనల్ కంక్లూషన్కి వెళ్తాం కదా, ఇంకో కోణం కూడా మనం ఆలోచన చేస్తే ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదండి. ఎందుకంటే మనకు వచ్చే వార్తలన్నీ మీడియా నుంచే వస్తున్నాయి. అండ్ మీడియా కూడా ఈరోజు పొద్దున్న ఫాక్స్ న్యూస్ ఇటువంటివి చూస్తూ ఉంటే ఈవెన్ యాంకర్ను కూడా కట్ చేసి న్యూస్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరో పొలిటికల్గా ఆ న్యూస్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నట్టుగా కాన్స్పిరసీ థియరీకి తీసుకొస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఏంటంటే ఐఆర్జీసీ కంటే నాకు ఇంకా పాలెస్టీనియన్ కాజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే పాలెస్టీనియన్స్కి చాలా సింపతి ఉంది ప్రపంచంలో. దాదాపు 2003 అక్టోబర్లో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఇజ్రాయెల్ రియాక్షన్ చూడంగానే అప్పటి నుంచి ప్రో పాలెస్టీనియన్ చాలా స్ట్రాంగ్గా వ్యూస్ కనిపిస్తున్నాయి ప్రపంచంలో, ఎస్పెషల్లీ అమాంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఐఆర్జీసీ వాళ్ళకు కూడా వాళ్ళు పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి దాదాపు 48 to 55 టాప్ లీడర్స్ కొంతవరకు మన రామాయణంలో చదువుకునే వాళ్ళని చంపే విధంగా అన్నట్టుగా చంపివేయబడి. సో ఆ విధంగా వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, మీరు మా దేశంలో మీరు చేయగలిగితే మేము మీ దేశంలో కూడా చేయగలుగుతామని స్పష్టంగా చెప్పారు. అయితే క్లూస్ ఏమి, ఎందుకంటే ఇటు అమెరికాలో ఉన్న ఇరానియన్స్ని కానీ పాకిస్తానీస్ని కానీ కొనివేయడం చాలా ఈజీ, చాలా తక్కువ డబ్బులకే దొరుకుతారు అనుకుంటాను. ఐడియాలజికల్లీ మోటివేటెడ్ పీపుల్ కూడా ఎవరు దొరకలేదు, ఒక వైట్ పర్సనే దొరికాడు అంటే అది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది ఐఆర్జీసీ ఇన్వాల్వ్మెంట్. పాలెస్టీనియన్ సింపతి కొంచెం ఎక్కువ కనిపించవచ్చు. ఓవరాల్ అమెరికాలో జరుగుతున్న ఈ మాగా పాలసీస్ వర్సెస్ డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ అది ఎక్కువ ఛాన్సులు ఎక్కువ కనిపిస్తాయి ప్రస్తుతానికి. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇతనిది అకాడమిక్ రికార్డు చూస్తే 2014లోనే నాసా నిర్వహించిన జెట్ ప్రొఫెషనల్ లాట్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశాడు. అండ్ హీ గాట్ 2 మాస్టర్స్ డిగ్రీస్, ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ రెండిట్లోనూ. ఇక్కడ ఈ నాసా దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ ఒక అంశాన్ని ఇక్కడ మనం లింక్ చేయాల్సి ఉంటుంది. అది మొన్న మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, 11 లేదా 13 మంది నాసాలో పనిచేస్తున్న వాళ్ళు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ప్రత్యేకించి ఈ జెట్ ప్రొఫెషనల్ ల్యాబ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ దీనికి రిలేటెడ్గా ఉండేవాళ్ళు అందరూ అదృశ్యం అవటమో చనిపోవటం, ఆ డెత్స్ ఇంకా కన్ఫర్మ్ కాల, ఆ రిపోర్ట్ వచ్చింది. దీన్ని ఏమన్నా అంటే ఆ 13 మంది మరణాలు లేదా అదృశ్యాలకు సంబంధించి ఇతన్ని లింక్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంది? అంటే ప్రోబ్ చేసేప్పుడు రకరకాల కోణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఇది కూడా ఒక అంశంగా పరిగణించే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ అండి. అంటే డిసపియరెన్స్ ఆఫ్ కీ అసెట్స్ అంటే మీకు సైంటిస్ట్ మీ స్పేస్ ప్రోగ్రాంలోను, మీ మిసైల్ ప్రోగ్రాంలోను, మీ న్యూక్లియర్ ప్రోగ్రాంలోను, దాని తర్వాత మెడికల్ రీసెర్చ్లోను పార్టిసిపేట్ చేసే సైంటిస్ట్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ కీ అసెట్స్ అంటారు. వాళ్ళ మీద మన నిఘా ఏజెన్సీస్ నిఘా వేసే ఉంచుతాయి ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ గురించి. వాళ్ళని ఎక్కువ బయటకి అనౌన్స్ చేయరు, బట్ దెన్ ఏంటంటే వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచుతాయి. సో ప్రోబ్ ఏజెన్సీస్ ప్రోబ్ చేసేటప్పుడు ఏది రూల్ అవుట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు అది కాదు అని రూల్ అవుట్ చేయరు. బట్ ఫర్ అ డిబేట్ సేక్ వీ కెన్ సర్టన్లీ డిస్కస్ అండ్ డిబేట్, బికాస్ ఆబ్వియస్లీ వీ డోంట్ హోల్డ్ ఎ బ్రీఫ్. 2 థింగ్స్ ఏంటంటే క్లియర్గా దిస్ ఇస్ నాట్ అన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అటాక్ అండి. ఐఆర్జీసీ కానీ, పాలెస్టీన్ కానీ, లేకపోతే ఇంకేమీ ఏజెన్సీస్ కానీ, బికాస్ అంటే మనము వాళ్ళకి చాలా తక్కువ క్రెడిట్ ఇస్తున్నాం ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. దే ఆర్ ఫార్ మోర్ ఆర్గనైజ్డ్ అండి.
they're far more organized and they're far more well prepared than what we are thinking. వాళ్ళు అటాక్ చేస్తే మాత్రం గ్యారంటీగా దెర్ విల్ బి క్యాజువాలిటీస్, దే విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ బ్యాకప్. ఇట్లా లోన్ వుల్ఫ్ అటాక్ లా కనిపించదు, నెంబర్ 1. సో అండ్ నెంబర్ 2, యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దే విల్ టేక్ టైమ్. వాళ్ళు తక్కువ ప్రిపరేషన్ ఉన్నప్పుడు, వెన్ యుఎస్ఏ ఇస్ లెస్ ప్రిపేర్డ్, దే విల్ ట్రై టు అటాక్ అండి. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఐ ఆల్సో డోంట్ థింక్ డెమోక్రాట్స్ మెల్లమెల్లంగా ఇండికేట్ చేద్దాము, బ్లేమ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గెలుస్తున్నప్పుడు ఇట్లాంటి స్టూపిడ్ స్టెప్ తీసుకోరు అని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ విల్ బిలీవ్ ఇట్. డెమోక్రాట్స్ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీనిలో, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీనిలో. మీరు అంటున్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు మాయమవడం దానికి లింక్ ఉండొచ్చు అనేది will always be a leap. అంటే వాళ్ళు they will when ఈ ఇన్వెస్టిగేషన్ బ్రీఫ్, అంటే అజ్యూమింగ్ ఇది అటాక్ వీళ్ళు ఇంటర్నల్లీ స్టేజ్డ్ కాదు, ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసి కవరప్ చేయరు అని అనుకుంటే, లైక్ వెంకట్ ప్రసాద్ గారు సమ్ కంపెలింగ్ పాయింట్స్ ఆయన బ్రింగ్ అవుట్ చేశారు. దీని తర్వాత మీరు మెల్లమెల్లంగా డెమోక్రాట్స్ ఇంప్లికేట్ చేశారు అనుకోండి, ఇది డెమోక్రాట్, వీడు డెమోక్రాట్స్, ఇంకో 2-3 డెమోక్రాట్స్ ఎవరిని పట్టుకున్నారు అనుకోండి, జస్ట్ ఒక హైపోథెటికల్ గా ఆలోచించామంటే అతనితో ప్లాట్ చేసిన వాళ్ళు, అతనికి వెపన్స్ సప్లై చేసిన వాళ్ళు. మోస్ట్ షాకింగ్ ఏంటంటే ప్రసాద్ గారు అన్నట్టు హోటల్లో వచ్చి కూర్చున్నాను, వెపన్స్ తీసుకున్నాను. హోటల్ సెక్యూరిటీ, ప్రెసిడెంట్ సెక్యూరిటీ, ఈవెంట్ జరుగుతోందని కనీసం 2 days ముందర హోటల్కి తెలుస్తుంది. ఆ ఏరియా బ్లాక్ ఏదో నేను చెప్పినట్టు శానిటైజ్ అవుతుంది. అలాంటప్పుడు వెపన్ పార్ట్స్ తీసుకుని వాడు చక్కగా హోటల్లోకి వచ్చి వాడు అసెంబుల్ చేసుకున్నానంటే చాలా కష్టం అండి, నమ్మశక్యంగా. ఒకటే ఒక ప్రశ్న సార్ కల్నల్ పరమేశ్వర్ గారు, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశానికి ఉన్న కనీస ఇంగితం కూడా అమెరికాకి, సిఐకి లేకపోవడం, వాళ్ళు ఇస్లామాబాద్ని, రావల్పిండిని అవసరమైతే వాళ్ళు మనమందరూ దేశం అనుభవిస్తున్న ఉగ్ర ప్రాంతాన్ని అంతా కూడా శానిటైజ్ చేయగలరు. వాళ్ళకే అంత శక్తి ఉంటే వీళ్ళు చేయలేకపోవటం ఏంటండి? అదే అండి, డెలిబరేట్ నెగ్లిజెన్స్ అంటారు. ఒకటి డెలిబరేట్ నెగ్లిజెన్స్ అంటే కొన్నిసార్లు మనము కావాలని మంటలు నార్త్ లో ఉంటే సౌత్ లో చూసి ఎక్కడున్నాయి మంటలు లేవు కదా అంటాం. అట్లా కావాలని కళ్ళు మూసుకోవడం అనమాట. పిల్లి పాలు తాగుతూ ఒక సామెత ఉంది కదా మనకి. సో అలా కావాలని కళ్ళు మూసుకోవడము, ఇలాంటివన్నీ జరగనీయడం అనేది ఇంటర్నల్ కొల్యూషన్ ఎంత ఉందన్నది అయితే ఇప్పుడు ట్రంప్ గారు ఆయన పవర్లో ఉన్నంత వరకు బయటికి రాదని నా నమ్మకం. అన్లెస్ ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చినట్టు ఎట్లా బయటకు వస్తే అది వేరే విషయం. కానీ బట్ పాయింట్ ఏంటంటే దిస్ సీమ్స్ అ కోఆర్డినేటెడ్ అటాక్. వెపన్స్ వచ్చాయి, వెపన్స్ సప్లయర్స్ ఉంటారు గ్యారంటీగా, ఎక్కడ కొన్నాడు ఏంటనే డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎటువైపు పాయింట్ చేస్తున్నాయన్న దాన్ని బట్టి మనం ఈ ఇన్వెస్టిగేషన్ ఎటు వెళ్తుంది అనేది తెలుస్తుంది క్లియర్గా. బట్ క్లియర్లీ నాకు తెలిసిందైతే ఎప్స్టీన్ ఫైల్స్ అనొచ్చు. నేను అదొక పాయింట్ మిస్ అయ్యాను, ప్రసాద్ గారు పాయింట్అవుట్ చేశారు. అది ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి, ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నుంచి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నుంచి, ఇరాన్ ఫెయిలియర్ నుంచి, వీటిలన్నిటి నుంచి, ఆయనకు వస్తున్న బ్యాక్లాష్ నుంచి, ఆయన ఇంటర్నల్ క్యాంప్ నుంచి, ఆయన క్లోజ్ ఎయిడ్స్ రిజైన్ చేయడం దగ్గర నుంచి, ఆయన క్లోజ్ ఎయిడ్స్ కాష్ పటేల్ లాంటి వాళ్ళు లిక్కర్ అడిక్షన్ అలిగేషన్స్ గురించి, కాష్ పటేల్ గారికి లిక్కర్ అడిక్షన్ ఉందని కూడా వచ్చాయి మధ్యలో అలిగేషన్స్. తాగేసి వస్తాడు ఆయన ఆఫీసులకి, ఈవెంట్స్కి తాగేసి వెళ్తాడని ఎలిగేషన్స్ వచ్చాయి. వీటిలన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి చేసిన అటాక్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఆయన అటాకర్ వచ్చాడు, పేల్చాడు, మంచి బుల్లెట్ ప్రూఫ్ వేసుకోవడం వల్ల బతికిపోయాడు, సెక్యూరిటీ గార్డ్, ఇన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. ఇంతలా జరగనిచ్చారు అంటే ఈదర్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ ఇన్కాంపిటెంట్ కంప్లీట్ గా, ఆల్ ఆఫ్ దెమ్ నీడ్ టు బి ఫైర్డ్, ఆర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్లీ స్టేజ్డ్ ఈవెంట్ అండి. ఇట్ ఈస్ అంటే ఓపెన్ అండ్ షట్ కేస్ అని నాకు అనిపిస్తుంది. మేబీ మై ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ ఎనఫ్. అంత క్లియర్ గా ఫెయిలియర్ అయిందంటే ఇట్ ఈస్ ఫెయిలియర్ అట్ మల్టిపుల్ లెవెల్స్. ఇట్లాంటి వాటికి ఇండికేటర్స్ ఉంటాయి. లోన్ వుల్ఫ్ అటాక్ అయినా కూడా ఇండికేటర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ రాటిల్ అంటారు కమ్యూనికేషన్ ఛానల్స్ లో. కమ్యూనికేషన్ ఛానల్స్ యాక్టివ్ అవుతాయి. అతని సపోర్ట్ ఏజెన్సీ సడన్ గా యూ విల్ స్టార్ట్ హియరింగ్ ఎ లాట్ ఆఫ్ చాటర్. ఆ చాటర్ అవుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చూస్తాయి ఎందుకు ఎంత సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంత చాటర్ పెరిగింది అని. అవి చూస్తారు, అది ఫెయిల్ అయింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, హ్యూమింట్, అది ఫెయిల్ అయింది. సిగ్గింట్ ఉంటుంది, సిగ్నల్ ఇంటెలిజెన్స్, అది ఫెయిల్ అయింది. వీళ్ళకున్న ఇంటర్నల్ కొలాబరేషన్ ఉంటుంది, అది ఫెయిల్ అయింది. సెక్యూరిటీ, అది ఫెయిల్ అయింది. హోటల్ సెక్యూరిటీ, అది ఫెయిల్ అయింది. ఇన్ని ఫెయిలియర్స్, ఐ కాంట్ బిలీవ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆయన సెక్యూరిటీలో ఇన్ని ఫెయిలియర్స్ ఉన్నాయంటే మల్టిపుల్ పీపుల్ నీడ్ టు గో హోమ్ అండి. మల్టిపుల్ వందలాది మంది దే నీడ్ టు గో హోమ్, దే నీడ్ టు బి ఫైర్డ్ అండ్ సెంట్ హోమ్, అండ్ ఫ్రెష్ పీపుల్ నీడ్ టు బి హైర్డ్. దట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. దట్ ఈస్ వెరీ క్లియర్లీ హార్డ్ టు బిలీవ్. మీరు రాజీవ్ గాంధీ డెత్ ప్రోబ్ నుంచి అన్ని ప్రోబ్స్ మీరు చూసారంటే
క్లియర్ గా బయటకు వస్తున్నాయి. 26 లో కూడా క్లియర్ గా బయటకు వచ్చాయి. ఆబ్వియస్లీ మనము పొలిటికల్ రీజన్స్ కోసం అవన్నీ బయట పెట్టరు, కానీ ఇంటర్నల్ కొల్యూజన్ లేకుండా బయటకు వచ్చేసినాయి సార్. 26/11 అయితే బయటకు వచ్చేసింది. ఒక అండర్ సెక్రటరీ, ఒక ఉమెన్ ఆఫీసర్, ఐ కెనాట్ నేమ్ హర్, ఆవిడ రిటైర్ అయిపోయారు. ఆవిడ చాలా కంఫర్టబుల్గా ఆ అటాక్ జరుగుతున్న సమయంలో 15-20 నిమిషాలు అక్కడే కూర్చున్న తర్వాత బయటకు వెళ్ళిన విషయాన్ని ఒక రిటైర్డ్ అండర్ సెక్రటరీ రాసిన పుస్తకంలో, ఆయనతో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను, ఆ పుస్తకంలోనూ రాశారు, ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మణి గారు చెప్పారు. సో ఆయన కూడా ఆవిడ పేరు మెన్షన్ చేయాల, కానీ మనందరికీ తెలుసు, అనవసరం, ఆవిడ రిటైర్ అయిపోయారు. కంఫర్టబుల్గా చిదంబరం ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్ కాలు, నింపాదిగా రెస్పాండ్ అయిన ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయిన హోంమంత్రి, కాంగ్రెస్ నాయకుడు, అప్పటి హోంమంత్రి, ఆయన ఇంత అటాక్ జరుగుతోంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, మేమంతా సిద్ధంగా ఉన్నాం,